ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. హల్లెలూయా, హల్లెలూయా. మానవులు భూమి మీద విస్తరిస్తున్న ఆ కాలంలో అక్రమం విస్తరించి మానవులందరూ చెడిపోతున్న ఆ సమయంలో, ఆ కాలంలో నోవాహుని చూశాడు దేవుడు. జాగ్రత్తగా వినండి. ఎవరిని ఎలా చూశాడు, మనల్ని ఎలా చూడబోతున్నాడు అనేది ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. నోవాహును చూశాడు. నోవాహు నీతిమంతుడని చూసి తెలుసుకున్నాడు. నోవాహును బట్టి ఆ కుటుంబీకుల్ని ఏం చేశాడు? నోవాహును బట్టి కుటుంబీకుల్ని ఏం చేశాడు? ఓడలో ప్రవేశింపజేసి రక్షించాడు. ఆ కుటుంబం వరకే రక్షించాడు. అవునా కాదా? ఇంకేమైనా రక్షించాడా? చూడండి, ఈ భూమి అంతా పాపాలతో నిండిపోతే, శాపాలతో నిండిపోతే, ఆ కాలమంతా అక్రమంగా అక్రమ దీంట్లో ఎలా అక్రమం విస్తరించిపోయింది ఆ రోజుల్లో. ఆ విస్తరించిపోవటం వల్ల మరీ పాప పరిస్థితికి వచ్చేసింది. భూమి అంతా పాపంతో నిండిపోయింది. ఆ దినాల్లో జలప్రళయం సృష్టించి సర్వము నాశనం చేయాలని చూశాడు దేవుడు. ఆ రోజు నోవాహును చూసి, నోవాహు నీతిమంతుడని ఎంచి, నోవాహును బట్టి నోవాహు భార్యని, కుమారుల్ని, కోడల్ని, ఆ కుటుంబం వరకే ఇదిగో మీరు ఓడను సిద్ధపరచుకోండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను, మీ వరకే అని చెప్పి. చూడండి, దేవుడు ప్రతిదీ చూస్తున్న దేవుడు. మన వైపు కూడా చూస్తాడు. నోవాహును చూశాడు, నీతిమంతుడని ఎంచాడు. నోవాహులో ఉన్న నీతిని చూశాడు. కాబట్టే నోవాహు కుటుంబాన్ని రక్షించాడు, కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఆదికాండం 6:8 చూడండి ఏమన్నా. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడైన నీతిమంతుడు గనుకనే దేవుడి యందు కృప పొందినవాడయ్యాడు. హల్లెలూయా. కృప పొందుకున్నాడు. దేవుడు మనల్ని కూడా అలా చూస్తాడు. మనల్ని చూస్తాడా లేదా? ప్రతి క్షణము మన వైపు చూస్తాడనే మాట ఎవరు మర్చిపోకూడదు. ఆయన కనుదృష్టి ఎప్పుడు కూడా మన వైపే ఉంటుంది. మనం ఏం చేస్తున్నావా అని చూస్తూ ఉంటాడు. మన ఇష్టానుసారంగా జీవించకూడదు. అది గుర్తుపెట్టుకోండి. మన ఇష్టానుసారంగా మనం జీవించకూడదు. దేవుని ఇష్టానుసారంగా మనం జీవించాలి. దేవుని కృప పొందుకోవాలి. ఆ నీతిని ఆయన రాజ్యాన్ని మాత్రమే ఎతుకుతూ మనం బ్రతకాలి. అప్పుడే ఆయన చేత మనం రక్షింపబడతాం. మనం ఈ కాలంలో ఈ భూమి మీద ఎంత ఇబ్బంది, అప్పట్లాంటి ఆ జలప్రళయం వచ్చినా కూడా, ఇప్పుడు మన కరోనా వచ్చింది. కరోనాలో ఎంతమంది చచ్చిపోయారు? గొప్పలుగా చచ్చిపోయారు. అవునా? ఎంతమంది చచ్చిపోయారు కరోనాలో? ఇట్లా చూసి ఇటు చూసిన వాళ్ళు చచ్చిపోయారు. క్షణకాలంలోనే చచ్చిపోయి నేను నా చెవులారా విన్నా. ఎందుకంటే నాకు అనేక రకాల ఫోన్లు చేశారు కాబట్టి అప్పుడు నాకు ఇట్లా మా అమ్మకి మా నాన్నకి కరోనా వచ్చిందండి, హాస్పిటల్లో మాకు కొద్దిగా బెర్తలు ఇప్పిండండి అని అంటే, ఈలోపు డాక్టర్ గారికి ఫోన్ చేసి సరే పంపించంటే మరలా ఇళ్ళకి ఫోన్ చేస్తే ఒకళ్ళు లేచిపోయారు. చూడండి ఎంత ఆ కాలం ఎలా వచ్చిందో చూడండి. ఒకవేళ జలప్రళయం అన్నా తెలియకుండా అందరూ చచ్చిపోయారు. ఇది మరీ కరోనా మరీ ఘోరం. భయంగా వణుకుతా మరి జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడు మన వైపు చూస్తూ ఉంటాడు. ప్రతి క్షణము చూస్తుంటాడు. ఆయన కృప పొందుకోవాలి. మనం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎతకాలి. హల్లెలూయా.
హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16:9 చదవండి. చదవండి, అందరు తీసుకోండి. చదువు. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంసారము చేయుచున్నది. హల్లెలూయా. చూడండి ఏమని రాసింది? తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంసారం చేస్తుంది. లోకమంతా సంసారం చేస్తూనే ఉంటుంది. ఆయన లోకమంతా కూడా ఒక్క క్షణకాలంలో ప్రతిదీ అందరిని చూడగల శక్తిమంతుడు. ఆయన ప్రతిదీ చూస్తూనే ఉంటాడు. ప్రతి ఒక్కరిపైన కనుదృష్టి ఉంటుంది. నన్ను చూస్తున్నాడా, ఈ గోడ పక్కన ఉన్నాడు, ఆయనకు నేను కానరానులే అనుకొని మన ఇష్టాన్ని ప్రకారంగా మనం జీవిస్తే కుదరదు. దేవుడు అంటున్నాడు, కృప పొందుకోవాలి, నీతిని ఆయన రాజ్యాన్ని మనం ఎతకాలి. మనం ఎప్పుడైతే ఆయన నా కళ్ళు చూస్తున్నాడు అనే ఆలోచన మనకైతే ఉంటుందో అప్పుడు మనలో భయము భక్తి ఉంటుంది. యథార్థ హృదయం గలవారమై బ్రతుకుతాం. మన ఆశలను కూడా తీరుస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా యెహోవా ఎవరిని చూశాడు? దేవుడు ఎవరు